ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన క్యాంప్ క్లాస్ ఏమిటంటే వివిధ క్యాంప్స్లలో మెయిన్గా స్టాఫ్, మన వేరియస్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ మరియు వివిధ ఎన్జిఓస్ మెంబర్స్ ప్రజలు అడిగిన ప్రశ్నలు ఏమిటంటే రాజకీయ నాయకులు చెప్పినట్లుగా ఈ సెక్రటరీలు, హెచ్ఓడీలు, ఈఎన్సి, ఏడబ్ల్యూ ఇంజనీరింగ్ చీఫ్స్, ఏడబ్ల్యూలు, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ వగైరా అనేక పాపాలు చేస్తున్నారు, ప్రజల్ని హింసిస్తున్నారు, ఉద్యోగుల్ని హింసిస్తున్నారు, అనేక పాపకర్మలు చేయుచున్నారు. వారు తప్పులు పాపాలు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి అనేది ఒక క్వశ్చన్. మరొక క్వశ్చన్ ఏమిటంటే ఈ క్రింది రాజకీయ నాయకులు లేదా వాళ్లకు తొత్వై వివిధ స్కాములు చేసే ఉద్యోగుల అధికారులు, రూలింగ్ మినిస్టర్స్ కావచ్చు, సిఎంపిసి కావచ్చు, ఇంక హెచ్ఓడి సెక్రటరీ ఆఫీస్ కావచ్చు, వారిని మిస్లీడ్ చేయడం, రాజకీయ నాయకులు చెప్పినట్లు ఈ హెచ్ఓడీలు, ఈఎన్సీలు, సెక్రటరీలు, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ వివిధ పాపాలు చేయడం, ఇతరులను ఇబ్బంది పెట్టడము. ఎందుకంటే వారికి ప్రమోషను, పోస్టులు, డబ్బులు, ఎంజాయ్మెంట్ కావాలి, ఇట్లా కోట్లు సంపాదించారు. రాజకీయ నాయకులకి వారికి పదవి, మ్యాన్ మేడ్ పదవి, పోస్ట్, పవర్ కావాలి, డబ్బులు కావాలి, తరతరాలు తినాలి, ఎలక్షన్లో పెట్టాలి, ఎంజాయ్ చేయాలి, వాళ్ళది అనేది అనేక క్వశ్చన్స్ అనమాట. సరే, వీటికి ఆన్సర్స్ అన్ని ఎక్కడ ఇచ్చాము. మళ్ళీ ఇచ్చట మీకు ఈ యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా మీకు అవేర్నెస్ వస్తుంది, ప్రజల్లో సత్యం తెలుస్తుంది. అంటే ఓ పౌరుడిగా, ఓ యోగిగా, ఓ డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్, ఓ గురువుగా మేము కూడా సైలెంట్ ఉండకూడదు, సత్యం చెప్పి వదిలేయాలి. మా ప్రయత్నం సరే మేము చేస్తుంటాము లోక కళ్యాణానికి, వేరే విషయము. దీనివల్ల సమాజం బాగుంటుంది, భూమి యొక్క ఆయుసు పెరుగుతుంది, మీరందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు, జీవరాశులన్నీ బాగుంటాయి, ప్రకృతి బాగుంటుంది. అయితే తామర పువ్వులాగా ఉండాలంటే ఈ హెచ్ఓడీలు, ఈఎన్సీలు, సెక్రటరీస్ కావచ్చు, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, లేదా అటు రాజకీయ నాయకులు కావచ్చు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు లేదా ఒక సిఎంపీసీ నుంచో, లేదా ఒక సీఎంఏ అనుకుందాం, లేకుంటే ఒక మినిస్ట్రీ అనుకుందాం, పలాని ఆమె మీద ఇరికిచ్చు, ఆమె మీద ఏదో తప్పు మేము ఏదో క్రియేట్ చేసి ఆమెను ఇరికిచ్చు, కేసులో ఇరికిచ్చు, లేదా పలానివన్నీ వాడిని ఇరికిచ్చు, వాడు ఏదో మాట ఇంటలేడు అని చెప్పారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే హెచ్ఓడీలు, సెక్రటరీలు, ఈఎన్సీస్, ఏడబ్ల్యూలు కానీ డిస్ట్రిక్ట్ అఫీస్, సారీ పాపం మేము చేయలేము, ఆమె ఆనెస్ట్, హార్డ్ వర్క్, లేదా ఆయన ఆనెస్ట్ అని, లేకపోతే నన్ను తప్పించండి, ట్రాన్స్ఫర్ చేయించండి అని చెప్పాలి. ఇంకొకరిని పిలుస్తారు వాళ్ళు, ఇతను తప్పించి, లేదా వదిలేస్తారు. పిలిచి ఇగో నీకు ప్రమోషన్ వగేరా ఇస్తాం, మేము చూసుకుంటాం, మేము ఉన్నాం వెనక, నువ్వేం భయపడడానికి పర్లేదు, కానీ వాళ్ళని ఈ పని చేయి, ఈ పాపం చేయి అంటారు. సారీ ఈ పాపం నేను చేయలేనండి, కర్మలు తగులుతాయి, ట్రాన్స్ఫర్ చేయించండి, నన్ను ట్రాన్స్ఫర్ చేయండి, కానీ ఇది నేను చేయను. అలా 1 2 3 4 5 6 7 8 9 10 10 మంది పోయారనుకోండి, అవతల ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, సెక్రటరీ కావచ్చు, భయపడతారనమాట. ఈ 10 మందే విట్నెస్ కింద అయిపోతుంది. ఇట్లా 10 మంది హెచ్ఓడీలు ఇట్లా వెళ్ళిపోయారనుకోండి, 10 మంది సెక్రటరీలు వెళ్ళిపోయారనుకోండి, 10 మంది డిస్ట్రిక్ట్ అఫీషియల్ వెళ్ళిపోయారు, అవతల రాజకీయ నాయకులు కూడా భయపడతారు. అలాగే 10 మంది డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఇట్లా వెళ్ళిపోయారనుకోండి, హెచ్ఓడీలు, సెక్రటరీలు కూడా భయపడతారు. అవే విట్నెస్ కింద అవుతాయి అన్నమాట. సో అలా వ్యవహరించండి, లేకపోతే మీ కర్మలు అనుభవిస్తారు. ఇప్పుడు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం, ఇప్పటికీ కొంతమంది ఈఎన్సీ ర్యాంక్ వరకు పట్టుకున్నారు, కోటాను కోట్లు దొరుకుతున్నాయి. ఇంకా సెక్రటరీస్, రాజకీయ నాయకులు ఇంకా పట్టలేదు. ఒక్కొక్క రాష్ట్రం నుండి 5 నుండి 10 లక్షల కోట్లు రికవరీ చేశారు. అంత స్కాములు చేశారు. ప్రాజెక్టులు బాయ్, డ్యాములు బాయ్, స్ట్రక్చర్స్, వివిధ అన్నెసెసరీ ప్రాజెక్ట్స్ వగేరా స్కాములు, ఎలక్షన్లో స్కాములు, పాపాలు, పోస్టింగ్స్ ప్రమోషన్లో స్కాములు, పిఎస్సిలో స్కాములు అన్నీ దొరికినాయి కదా, మనం పేపర్లో కూడా చూసాం, బయట చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్ రీసెంట్గా ఆర్టీఐ కమిషన్, అంటే ఇది చూడండి, ఎవరైతే ప్రమోషన్లకు డబ్బులు ఇవ్వరో, లంచాలు ఇవ్వరో, లేదా కోర్టులోకి వెళ్తారో వాళ్ళని హెరాస్ చేస్తున్నారు. ఇది వాస్తవం, నేను చెప్పేది కాదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్, సర్వే, హిస్టరీ, రీసెర్చ్, రిజల్ట్స్, ప్రూఫ్స్, విట్నెస్ బట్టి చెప్తున్నాను. అయితే ఈ మధ్యన ఆర్టీఐ కమిషన్ కూడా అలాగే ఇరుక్కున్నది, మేజర్ ఫాల్ట్ చేసింది ఒక కేసులో. అంటే ఏదో పోస్టులు ఇచ్చారని చెప్పేసి పాపాలు చేయాల్సిన పని లేదు. అందరికి ఇచ్చేది ఆ పరమాత్మ. ఎవరిని ఎప్పుడు ఏం చేయాలనేది ఆ పరమాత్మ, దేవుడు, దేవతలకు తెలుసు అనమాట.
పిఎస్సి స్కామ్లు కూడా ఇంతకుముందు చాలామంది మీద కేసులు అయ్యాయి, అరెస్ట్ అయ్యారు. విజిలెన్స్ వాళ్ళు కూడా వాళ్ళని కూడా మిస్యూజ్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు, హెచ్ఓడీలు, సెక్రటరీ, ఏఎన్సీలు కావచ్చు, వాళ్ళు కూడా చాలా పాపాలు చేసి ఉన్నారు. అంటే ఆ ప్రాజెక్టులు ఎందుకు పోతాయండి? ఈవెన్ విజిలెన్స్ వాడు కూడా ఒక 3 సార్లైనా చూడాలి కదా. అందులో విజిలెన్స్ ఇంజనీర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఒక సపోజ్ ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, ఇంకో ప్రాజెక్ట్ ఉంది, ఒక చెక్ డ్యామ్, ఇంకోటి పోయింది. వాళ్ళు కరెక్ట్ బిఫోర్ ఫౌండేషన్ ఒకసారి చూసిపోతే సలహాలు ఇవ్వచ్చు కదా, అక్కడే కట్ అయిపోతుంది కదా. అవేం మారవు కదా. చేసేదంతా పైన రాజకీయ నాయకులు, హెచ్ఓడీలు, సెక్రటరీ, ఏఎన్సీలే కింద వాళ్ళు ఇరికిస్తుంటారు. సరే, వీళ్ళు కూడా కొంతమంది డబ్బు ఆశపోతుంటారు వాళ్ళు. అయితే ఎక్కువ మంది 95 నుండి ఇప్పటివరకు రాజకీయ నాయకులు కానీ, హెచ్ఓడీలు, సెక్రటరీ, ఏఎన్సీలు పాపాత్ములు, దుర్మార్గులు, రోగ్స్. కొద్దిమంది మంచివాళ్ళు. అందుకనే ఈ రాష్ట్రాలని అప్పుల పాలైపోయాయి, నాశనం అయిపోయాయి, స్ట్రక్చర్ ప్రాజెక్టులు పోతాయి, స్కాములు దొరుకుతూనే ఉన్నాయి, మనం చూస్తున్నాం. అయితే జడ్జీలను మీరు దండం పెట్టుకోండి. మ్యాక్సిమం ఆల్మోస్ట్ మ్యాక్సిమం తీర్పులు బ్రహ్మాండంగా ఇస్తున్నారు. యోగులు, ఋషులు, మహర్షులు, జడ్జీలు, ప్రతి ఫీల్డ్లో కొద్దిమంది నీతిమంతులు ఉన్నారు చూడండి. వాళ్ళ వల్లనే ఈ రాష్ట్రాలు, దేశాలు, భూమి ఉంది. ఈ రూలింగ్ వాళ్ళ వల్ల కాదు, వీరి వల్ల కాదు. ఈ హెచ్ఓడీలు, ఈఎన్సీలు, సెక్రటరీలు, పొలిటీషియన్ చేసింది శూన్యము. లక్షల కోట్ల అప్పులు, స్కామ్స్, సిమ్స్, మిస్లీడ్ చేసి ఏది కింది వాళ్ళు, మధ్యస్థాయి వాళ్ళని, ఆఫీసర్లు మిస్లీడ్ చేయడం, వీళ్ళేమో హెచ్ఓడి, సెక్రటరీ మిస్లీడ్ చేయడం, వాళ్ళు సీఎంపీసీని మిస్లీడ్ చేయడం, కోర్టులే మిస్లీడ్ చేస్తుంది. జడ్జీలకు అర్థమైపోతుంది. కోర్టులనే రాంగ్ కౌంటర్ లేకపోవడం, డిలే అయిపోవడం, తప్పుడు మెమోలు, అడిషనల్ మెమోలు, ఛార్జ్ మెమోలను క్రియేట్ చేయడం, ఎంక్వైరీ అని రాసుకొని పెండింగ్ పెట్టి వేరే వాళ్ళ పోస్టులు అమ్ముకోవడం, అలా మస్తు చేశారు. మేము కూడా ఓపిక బట్టి అన్ని చాలా రీసెర్చ్ చేసాం. అసలు ఈఎన్సీలు, సెక్రటరీల మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, రాజకీయ నాయకుల మైండ్ సెట్ ఎట్లా అమ్ముతారు, ఎట్లా చేస్తారు, ఎట్లా ఇస్తుంటారు, ఎవరికి ఇస్తారు, ఫిట్టా అన్ఫిట్, చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, శిక్షలు కూడా పడుతున్నాయి, చాలామందికి చూస్తూనే ఉన్నాం. అయితే పిఎస్సీని డిపార్ట్మెంట్ టెస్ట్లో ఫెయిల్ చేయాలన్నా వాళ్ళకి ఫోన్ చేసి ఫెయిల్ చేయించడం గతంలో జరిగినాయండి. చాలామంది దొరికారు కదా పిఎస్సీలు కూడా. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నెక్స్ట్ ఆర్టీఐ కమిషన్ కూడా రీసెంట్గా మేజర్ ఫాల్ట్ చేసిన వాళ్ళు కేసులు ఎదుర్కొన్నారు. తర్వాత విజిలెన్స్ వాళ్ళు కూడా వాళ్ళు చాలా స్కాములు చేసి సంపాదించి ఉన్నారు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు పోతారు, డబ్బులు అవసరం ఉన్నప్పుడు పోతారు. ఈఎన్సీఓ, సెక్రటరీ, రాజకీయ నాయకుడు ఫోన్ చేసినప్పుడు వెళ్ళి ఇతరులు ఇరికించాలని వాళ్ళు సరిగ్గా చెక్ చేస్తే అవేం ఉండవు కదా, స్ట్రక్చర్స్ అన్నీ బాగుంటాయి కదా, అన్నీ బాగుంటాయి. ఈ 30 years రీసెర్చ్ రిజల్ట్స్ చెప్తున్నాయి అన్నమాట. అలా మిస్యూజ్ చేస్తున్నారు. అవన్నీ పాపకరమని వాళ్ళంతా అనుభవిస్తారు. తామర పువ్వులాగా వ్యవహరించాలి హెచ్ఓడీలు, సెక్రటరీ, ఏఎన్సీలు, మంత్రులు. అప్పుడే రాష్ట్రాలు, దేశాలు బాగుపడతాయి. ఈ మ్యాన్ మేడ్ పవర్ పోస్టులని పట్టుకొని ఊగకండి. ఇప్పుడు అందరికి ఇచ్చేది ఆ పరమాత్మని. ఇప్పుడు చూడండి, ఈ డిపార్ట్మెంట్ నేను సివిల్ ఇంజనీర్ అయితే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇంజనీర్, బెస్ట్ ఇంజనీర్ రత్న, ప్లస్ వైద్య రత్న, బెస్ట్ డాక్టరు, బెస్ట్ మెడిసిన్ సైంటిస్ట్, బెస్ట్ అడ్వైజరు, అడ్మిన్ కింగ్, మదర్ తెరీసా అవార్డు, గ్లోబల్ పీస్ అవార్డు, ఇట్లా ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డు, మరి ఆనరీ పోస్టులు కూడా ఇచ్చాయి. ఈవెన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్ కూడా లాస్ట్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకని చెప్పండి? ఈ ఆప్తే ఆగేగా ఫ్లోని, డ్యామ్ ఫ్లోని ఎవరు ఆపలేరు. అందరికి ఇచ్చేది ఆ పరమాత్మ. అయితే ఈ మ్యాన్ మేడ్ పోస్టులు పెద్దవి కాదు. ఇప్పుడు చూడండి, మీరు మ్యాక్సిమం ఈఎన్సీ, సెక్రటరీ, హెచ్ఓడీస్ ఒక వీల్ లాగానే పనిచేశారు. జస్ట్ లైక్ వర్కర్ లైక్ ఏ వీల్. కానీ సాధించింది, శోధించింది, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి చేసింది శూన్యం. మ్యాక్సిమం కొన్ని చోట 60 నుండి 75, 70 నుండి 90, 90 నుండి 99.99% కరప్ట్ క్రిమినల్స్ ఉంటే ఇంకేం చేస్తారండి? ఏమైనా డెవలప్మెంట్ ఉంటుందో? వాళ్ళ జీత భత్యాలు, ఆ బండ్లు, ఆ ఇళ్ళు, ఎన్ని షో పుట్టపులు అన్నీ వేస్ట్ అనమాట. ప్రజల డబ్బులు, కష్టార్జితం, హార్డ్ వర్కర్స్ జీతం, ఆ ట్యాక్స్ డబ్బులు అంటే, గవర్నమెంట్ డబ్బులు అంటే. ఇంటెలిజెంట్ పీపుల్ ఎంతో కష్టపడి బ్రెయిన్ పలగొట్టుకొని సంపాదించే దాని మీద కట్టే డబ్బులు, హార్డ్ వర్క్ చేసి ట్యాక్స్ కట్టిన డబ్బులు, హార్డ్ వర్కర్స్ కట్టిన డబ్బులు, అంటే హార్డ్ వర్కింగ్ మనీ, ఇంటెలిజెన్స్ పీపుల్ మనీ అనమాట. అది ట్యాక్స్ డబ్బులు అంటే అంత దుర్వినియోగం. లక్షల కోట్ల అప్పులు అంటే తీర్చేది ఎలా? ఎప్పుడు తీరుస్తారు? సో తామర పువ్వులాగా ఉండాలన్నమాట. నీరు అట్లా పడి దొరికిపోతుంది అంటే అది ప్యూర్ ఉంటుంది. సో అలా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మనిషికి భయము, భక్తి ఉండాలి. ఈ సెక్రటరీలు, హెచ్ఓడి, రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు, ప్రభుత్వాలు కూడా మారుతుండాలి. 5-10 ఏళ్ళకి వాళ్ళు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూనే అన్నీ బాగుంటాయి అన్నమాట. బాడీ సెటప్ మారుతుండాలన్నమాట.
రికవరీ చేయాలి. వాళ్ళు సంపాదించేంత రికవరీ చేసి హెవీ ఫైన్ వేస్తే భయపడతారు. ఇంకోసారి స్కాములు చేయరు. స్కామ్ సిన్స్ కరప్ట్ యాక్టివిటీస్ చేయరన్నమాట. సో ఇది ఇంటెలిజెన్స్, నేను చెప్పేది కాదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సర్వే హిస్టరీ రిజల్ట్స్ ప్రకారం అనమాట. తెలిసి పాపాలు ఎప్పుడు చేయకండి. తెలిసి తెలియకో చిన్న చితిక వాటికి ఎగ్జామ్షన్ ఉంటుంది, భగవంతుడు క్షమిస్తాడు, క్లియర్ అవుతాయి. తెలిసి చేసిన కర్మలు అంత సులభముగా తెలిసి తెలిసి చేసిన పాపములను ఎవరును కడుగలేరు. ఈ ప్రపంచములో కర్మ పాపులను వదలదు సుమా. మీ కర్మలు పోవలెనన్నా కరిగించుటకు ఎస్విపిఎస్ఓ సంస్థకు వచ్చినచో మీ కర్మలు పోయి సుఖము శాంతి మోక్షమును పొందెదరు. మై డియర్ ఫ్రెండ్స్, ఎంప్లాయీస్, ప్రజలారా, తెలిసి పాపాలు చేయకండి, కర్మలు వదలవు. అయితే మన ఎస్విపిఎస్ఓ సంస్థ మెడికల్ అండ్ హెల్త్, వాస్తు అండ్ ఇంజనీరింగ్, యోగా అండ్ మెడిటేషన్, అడ్వైజింగ్ అండ్ బ్లెస్సింగ్స్, జీసెల్ అండ్ సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈ సంస్థకు వస్తే మీ పాపాలు పోతాయి, తరుగుతాయి, పోతాయి. డెఫినెట్ లక్షలాది మంది కర్మలు పోయినాయి, పోగొట్టినాము. మీరు రికార్డ్స్ ఎప్పుడు చూసుకోవచ్చు, మనుషులను చూసుకోవచ్చు, సంస్థను చూసుకోవచ్చు. దే ఆర్ లీడింగ్ హ్యాపీ లైఫ్. మీరు తెలిసి కనుక ఇట్లా నేరాలు ఘోరాలు పాపాలు చేస్తూ ఉంటే రాష్ట్రం దేశాలు పోవడం కాక ఈ భూమి పోతుంది, పైగా మీకు చెడు జన్మలు వస్తాయి, చివరికి ఘోరమైన చావులు సంభవిస్తాయి. మీ జనరేషన్ అంతా రోడ్డున పాలై బిచ్చగాళ్ళైపోతారు. ఇప్పటికీ శాపాలు చాలా ఉన్నాయి. హెచ్ఓడీలు, సెక్రటరీయన్స్, రాజకీయ నాయకులకి నా శాపం కూడా ఉన్నది, రీసెంట్గా ఇవ్వడం జరిగినది. అయితే లక్షలాది మంది బ్లెస్సింగ్స్ వల్ల అందరూ బాగయ్యారు. అయితే ఈ 30 ఏళ్ళు అంతా నాశనం చేస్తున్నారు వాళ్ళు సమాజాన్ని చూసి ఒకనాడు నేను కూడా ఇవ్వాల్సి వచ్చింది. అయితే స్కాము చేయకుండా ఇప్పటి నుంచేనైనా వాళ్ళు జాగ్రత్తగా ఉంటే అవి తగలవు. చేస్తే మాత్రం వారికి షార్ట్ పీరియడ్, ఈ కలియుగము సత్యయుగం లాంటిది, కర్మలు అనుభవిస్తారనమాట. సో రియల్ సైన్స్ని పెంచుదాము, ట్రూ స్పిరిచువాలిటీని పెంచుదాము, బెస్ట్ సిస్టమ్స్ని అన్ని రాష్ట్రాలు, దేశం, ప్రపంచంలో పెంచుదాము. నేషన్ డెవలప్మెంట్, గ్లోబల్ పీస్కి కృషి చేద్దాం మనము. నమస్తే. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.